బీఆర్ఎస్ గేరు మార్చింది. తెలంగాణలో మీరు చూస్తున్నారు, వడ్ల కొనుగోలు ఎక్కడ కూడా జరగడం లేదు. వడ్ల కొనుగోలు జరగడం లేదు. ఆ వడ్లేమో ధాన్య రాశులు మొత్తం ఐకేపీ సెంటర్లో మొత్తం కళ్ళాల్లో తడిసిపోతున్నాయి. వడ్లని మొలకలెత్తడం ఇవన్నీ జరుగుతూ ఉంది. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణలో రైతాంగం వారు విపరీతంగా నష్టపోతూ ఉన్నారు. దానిపైన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ మాట్లాడడం లేదు. అందులో నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, వరి వేస్తే ఊరే, మేము వడ్లు కొనం అని చెప్పేసి తేల్చి చెప్పేసిండు రేవంత్ రెడ్డి గారు. మరి వాటిగా లెక్కన చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు వడ్ల కొనుగోలు వ్యవహారం లేదు. దానిపైన వినూత్నంగా పోరాటం చేస్తున్నది మాత్రం ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. వాళ్ళు మాత్రమే పోరాటం చేస్తూ ఉన్నారు. ఒకటి చూపెడతా వినండిగా. బీఆర్ఎస్ దూకుడు, సభ్యత్వ నమోదులపై నజర్. నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు చేసేందుకు 119 నియోజకవర్గాల ఇన్ఛార్జ్ నియామకం. పేర్లు ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బూత్ స్థాయి కార్యకర్తలకు వారం రోజుల పాటు శిబిరాలు. బీఆర్ఎస్ సభ్యత్వ పునరుద్ధరణపై త్వరలో తేదీల ప్రకటన. తర్వాత గ్రామ స్థాయి దాకా పార్టీ కమిటీల ఎన్నిక. అందుకనే కేసీఆర్ గారు ఏదైనా ఆలోచిస్తే పనికొచ్చేటట్టుగా ఆలోచిస్తాడు, ఆషామాషిగా ప్లాన్ చేయడు. మీరు కేసీఆర్ ఇప్పుడు సైలెంట్గా ఉన్నాడు, ఆయన వైలెంట్గా ఎప్పుడవుతాడు, ఫామ్ హౌస్లోనే ఉండిపోతాడా, బయటికి రావడానికి ప్రతిపక్షాలు కోరుతున్నాయి కదా. కేసీఆర్ బయటికి వచ్చి మాట్లాడితే ఏ ఒక్కడికి కూడా, ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యే దాకా తిరిగి కౌంటర్ ఇచ్చే సబ్జెక్టే లేదు. ఎవరి దగ్గర సబ్జెక్టే లేదు. సంతకాలు రానోడు కూడా, సిగ్నేచర్ పెట్టినోడు కూడా ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. తెలంగాణ దౌర్భాగ్యం అది. అటువంటిది వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికి కేసీఆర్ గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయమే పార్టీ సభ్యత్వము. వాళ్ళ యొక్క ఓటు హక్కుని, వాళ్ళ ఓటు బ్యాంకింగ్ని పెంచుకుంటున్నారు. యువతను చైతన్యవంతం చేస్తున్నారు, ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్నారు. ఒకటి ఇక్కడ మీరు చూసారా, ఈ రాత ఇప్పుడు ఈ న్యూస్ లైన్ సంపుటి సేకరించి మరి రాసింది. ఏందని, రైతన్నుల కష్టం నీటిపాలు, నెల రోజులుగా ధాన్యం కొనుగోలు చేయని సర్కార్, అకాల వర్షంతో తడిచిన ధాన్యం కన్నీళ్లు పెడుతున్న అన్నదాతలు, ప్రభుత్వం కొనుగోలు స్పీడప్ చేయాలని వినతి, వర్షాలు పడితే మరింత నష్టమంటూ ఆవేదన, సీఎం సొంత నియోజకవర్గంలోని ధర్నా, రోడ్డెక్కిన ఆందోళనలు చేస్తున్న రైతులు. సీఎం కన్నా సిగ్గుండాలి కదా. సొంత నియోజకవర్గంలో రైతుల ఒడ్లు తడిసి వాళ్ళు ఆగమయ్యి వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉంటే, వాళ్ళు నిరసన తెలుపుతూ ఉంటే సీఎంకి మరింత సోయి లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అందుకు నేను ఏమంటున్నా అంటే, కేసీఆర్ ఏదైతే ఆలోచించిండో ఇప్పుడు కారు గేరు మార్చి ప్రజల్లో దూసుకెళ్తుంది, ప్రజల సమస్యల్ని మరింత బయట పెట్టబోతుంది, కార్యవర్గాన్ని బిల్డ్ చేసుకునేటట్టుగా వీళ్ళు ముందుకు నడుస్తూ ఉన్నారు. అందుకనే కేసీఆర్ ఏదైనా ఆలోచిస్తే ప్రజలకు పనికొచ్చేటట్టుగా, వాళ్ళకు కూడా పనికొచ్చేటట్టుగా ఆలోచిస్తూ ఉంటాడు. ఎప్పుడు తన స్వార్థం గురించి ఆలోచించే వ్యక్తి అయితే కేసీఆర్ కాదు. రేవంత్ రెడ్డిని ఇప్పుడు చూస్తూ ఉన్నారు. నేను వడ్లు కొనని డైరెక్ట్ ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధంగానే కొనసాగుతుంది వ్యవహారము.